ప్రభునందు ప్రియులైన కాంతిరేఖ వీక్షకులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు యొక్క శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ అందరి యొక్క ప్రార్థన ప్రోత్సాహంతో మరొకసారి మీ గృహాలకు రావడాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. గడిచిన కార్యక్రమాల ద్వారా మీరు పొందిన ఆనందాన్ని మీ ఫోన్ కాల్స్ ద్వారా పంచుకున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వారం మరో ప్రాముఖ్యమైన విషయాన్ని ఆలోచన చేద్దాం. అదేమిటంటే, ఇప్పుడు చూస్తున్నట్లయితే పెళ్ళిళ్ళ సీజన్ ఆరంభమైందా అన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఈ పెళ్లి కార్డుల్లో చాలా చోట్ల చూస్తున్నాం వివాహము ఘనమైనది అని. మరైతే ఈ ఘనమైన వివాహం ఈ నేటి సమాజంలో ఎలా ఉంది అనేదే ఈనాటి మన యొక్క ప్రాముఖ్యమైన అంశం పేరు వివాహము ఆనందమా ఆవేదన. చాలా వివాహము ఆనందమా ఆవేదన. నిజమే, చాలామంది జీవితాల్లో మీరు చూస్తున్నట్లయితే ఈ ఖరీదైన వివాహాలు కన్నీటికరంగా మారిపోతున్నాయి. రోజుల తరబడి జరుగుతున్న కొద్దీ ఈ ఆనందం రోజుల తరబడి తరిగిపోతూ చివరికి ఆవేదనగా మిగిలిపోవడాన్ని మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఈ వివాహం అనేది ఆవేదనేనా ఆనందం కాదా అనే విషయం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జతపరచబడుతున్న అనేక వివాహ జంటలు మీరు చూడండి, కొంతకాలంలోనే విడాకులకై కోర్టు మెట్టులు ఎక్కుతున్న కొంతమంది అయితే, మరికొంతమంది అయితే వారి జీవితాల్లో సంఘపు పెద్దల చేతను సమాజపు మధ్యలో నిలబడి విడిపోతున్న సంఘటనలు చూస్తున్నాం. మరి దేవుని వాక్యము దేవుడు జతపరిచిన వారిని నరుడు వేరుపరచకూడదు అని మాట్లాడుతుంది కదా. మరి అలాంటప్పుడు దేవుని వాక్యం నిరర్థకం అవుతుంది కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ వివాహం ఆవేదనగా మారిపోవడానికి కారణాలేంటి? మరి చూద్దామా? ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళదాం. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్నిటిలో ఘనమైనదిగా ఎంచుడి. వివాహము అన్నిటిలో ఘనమైనదిగా ఎంచుడి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మహాదేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన కార్యక్రమంలో నీ కృపను అనుగ్రహించండి. ఈరోజు సమాజంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన ప్రాథమిక సమస్యలపై చర్చిస్తుండగా నీ వాక్యములో శ్రేష్టమైనటువంటి పరిష్కారాల్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఇక దేవుని లేఖనంలో చూద్దాం. అనేక మంది ఆనందంతో ఏర్పరచబడిన ఈ వివాహ దాంపత్య జీవితంలో కొన్ని రోజులకే విడిపోవడాన్ని చూస్తున్నాం, కొన్ని రోజులకే వీధిని పడ్డాన్ని చూస్తున్నాం. ఇంకా మీరు చూడొచ్చు, నేటి మీడియాలో మీరు చూడొచ్చు, టీవీ ఛానల్స్లో చూస్తున్నప్పుడు అనేక కుటుంబాలు రోడ్డున పడి సరిచేయమని బ్రతిమలాడడాన్ని చూస్తున్నాం. అంటే ఇలాంటి దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చూద్దామా? ఈ మాటలు మీరు ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో వివాహము ఆనందకరంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున వచ్చిన పేరాబులతో మనం ప్రారంభించుకుని ముందుకు వెళదాం. ఒక వివాహమైన జంట వివాహపు రోజును ప్రార్థన పెట్టుకుని కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారట. కృతజ్ఞత కూడికైన తర్వాత ఆ పాస్టర్ గారు భోజనం చేస్తూ ఆ పెళ్లి కొడుకుని అడిగారు, బాబు ఈ సంవత్సరం వివాహ జీవితం ఎలా ఉంది అని అడిగాడు. వెంటనే అబ్బాయి అన్నాడు, మా వివాహం ఏంటండి, మా వివాహము ద్రాక్షరసము కంటే మధురమండి, నా భార్య ప్రేమ ద్రాక్షారసము కంటే మత్తుగా ఉంది అని చెప్పాడండి. ఆహా, ఆ సేవకుడు సంతోషించి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. మరిక 2వ సంవత్సరానికి వచ్చేసరికి ఆ అబ్బాయి మరలా స్తుతి కూడికి పెట్టుకున్నాడు. ఆ కూడికలో మరలా సేవకుడు అడిగాడు, బాబు ఈ 2వ సంవత్సరం మీ వివాహ జీవితం ఎలా ఉంది అని అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, ఈ వివాహం అంతా ఏముంది సార్, మా జీవితం అంతా విలాప వాక్యం అండి అన్నాడట. ఏంటి విలాప వాక్యమా? అవునండి, ఏదిలో మా అమ్మ మా ఆవిడ చూడడం లేదు అని ఏడుస్తుందండి, ఇంటిలో మా ఆవిడ సరుకులు లేవు అని ఏడుస్తుందండి, పెరట్లో మా పిల్లలు పాలు లేవు అని ఏడుస్తున్నారండి. ఎక్కడ చూసినా ఏడిపోయానండి. వీళ్ళందరినీ చూసి నా జీవితమే దుఃఖకరంగా మారిపోయిందండి. ఇది విలాపం కాదంటారా? చూడండి, నిజమే, చాలామంది జీవితాల్లో ఇలాంటి అనుభవాలు గుండా వెళుతున్నవారు మీరు కూడా ఉన్నారు కదండి. ఇక ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 3వ సంవత్సరం పరిస్థితులు ఏమైనా మనకు పండుగ చేసుకోవడం అలవాటు కదా, ఆ రకంగానే మరలా స్తుతి కూడికి పెట్టాడు. ఆ స్తుతి కూడికైన తర్వాత పాస్టర్ గారు మరలా అడిగాడు, ఏంటి బాబు ఎలా ఉంది అని అడగానే
ఆ అబ్బాయి అంటున్నాడు, ఏముందండి పాస్టర్ గారు, అంతా వ్యర్థం, ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు పిల్లలు, అంతా మాయా అన్నడట. అంటే అంతా ప్రసంగి అన్నడట. చూడండి అతని జీవితంలో ఎలాంటి వేదాంతం పుట్టుకొచ్చిందో. ఆరంభంలో ద్రాక్షారసం అన్నాడు, 2వ సంవత్సరంలో విలాపం అన్నాడు, 3వ సంవత్సరంలో వ్యర్థం అంటున్నాడు. అంటే ఆ వివాహ ఆనందం రోజులలో తరబడేసరికి ఆవేదనగా మారిపోయింది. ఈ ఆవేదనకు కారణాలేంటి? ఒకరిని ఒకరు నిందించుకుంటూ వీధున పడుతున్న వాళ్ళు కొంతమంది. అయితే ఈ రోజున ఆలోచన చేయండి, మీలో ఉన్న లోపాలను కాదు కానీ మీకున్న బలాలు చూడమని దేవుని సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అయితే ఈ వివాహము ఆనందం ఆవేదన కాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని లేఖనంలో చూద్దాం. వివాహానికి 3 ముళ్ళ బంధం అని చూస్తున్నాం, 1000 ఏళ్ల అనుబంధం అని చూస్తున్నాం, 100 ఏళ్ల పంట అనే సామెతలు ఎన్నో వింటున్నాం. కానీ వివాహానికి వాక్యమే ప్రామాణికం అని ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? చూద్దామండి. దేవుని లేఖనంలో ఆరంభంలో ఆదికాండంలోని కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరి బల్లే తుంటరి, ఒంటరి తుంటరి కాకుండా దేవుడు జంటగా చేశాడు. ఇక్కడ మనం చూస్తే వానికి సాటి అయిన సహాయము అంటే వివాహ బంధంలో అత్యంత ప్రాథమికమైన మెట్టు ఏమిటి అంటే పరస్పరం నమ్మకం. ప్రియులారా, నమ్మకం అనేదే జీవితానికి మొదటి పునాది. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రపంచమంతా నమ్మకం పైనే ఆధారపడి నడుస్తుంది. ఆ నమ్మకమే లేకపోతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది. ఈ రోజున జతపరచబడుతున్న యవన బిడ్డలు ఒకరిని ఒకరు నమ్మాలి, ఒకరిపై ఒకరు నమ్మకం ఏర్పరచుకోవాలి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఒకటి పరస్పరం నమ్మకం. భర్త భార్యను నమ్మాలి, భార్య భర్తను నమ్మాలి, వీళ్ళిద్దరూ దేవుణ్ణి నమ్మాలి. ప్రజలో మీకు అర్థమైందా? భర్త భార్యను నమ్మాలి, భార్య భర్తను నమ్మాలి, వీళ్ళిద్దరూ దేవుని నమ్మాలి. ఆ జీవితం అద్భుతంగా మధురంగా ఉంటుంది. ఈ రోజున చూద్దాం, ఒకటి భార్య భర్తను ఎంతగా నమ్మాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని లేఖనంలో మీరు చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథం 45వ కీర్తనలో ఓ చక్కని మాటను మీకు వినిపించాలని ఆలోచన చేస్తున్నాను. 45వ కీర్తన 10వ చరణం చూసినట్లయితే, నా కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రియులారా, ఒక భార్య భర్తను ఎంతగా నమ్మాలంటే 20 సంవత్సరాలు పెంచి పోషించిన తన తల్లి తండ్రుల కంటే ఎక్కువగా భర్తను నమ్మాలి అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన భర్తపై ఆమెకి ఎంత నమ్మకం అంటే ఆ పెంచి పోషించిన తల్లిదండ్రుల కంటే భర్తను ఎక్కువ నమ్మాలి. అతడు 20 క్షణాలైనా అవచ్చు, 20 రోజులైనా అవచ్చు, ఎంతైనప్పటికీ కూడా నీ తల్లిదండ్రుల కంటే అతనిపైనే నీ నమ్మకాన్ని ఉంచాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, చాలా కుటుంబాల్లో ఆ సమస్యలకు మూలమేంటో తెలుసా? ఆడవాళ్ళందరి జీవితాల్లో ఒక సత్యం ఉంటుందండి. అదేనండి, అదేంటంటే అమ్మగారు కొన్న కాటన్ చీరైనా అత్తింటి వారు కొన్న పట్టు చీర కన్నా విలువగా చూస్తారు. జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇక్కడ నీవు భర్తను నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నమ్మినప్పుడే నీ జీవితంలో నెమ్మదిని చూడగలవు. అంతే తప్ప నీ భర్త కంటే నువ్వు ఎవరినైనా నమ్మినట్లయితే నీ జీవితంలో శోకం తప్పదు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. అతడు నీ అన్న కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ సలహాదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నీ భర్త తర్వాతే అనే మాటను జ్ఞాపకం చేసుకో. రెండో విషయానికి వస్తే, భర్త భార్యను ఎంతగా నమ్మాలి చూస్తారా? భర్త భార్యను ఎంతగా నమ్మాలి? ఆదికాండంలోనే మీరు చూస్తున్నట్లయితే 2వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసుకుందాం. 24వ వచనం, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియులారా, ఈ మాటను మీరు చూస్తున్నట్లయితే భర్త భార్యను ఎంత నమ్మాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు 20 సంవత్సరాలు తనను పెంచి పోషించిన తన తల్లిదండ్రుల కంటే భార్యనే ఎక్కువగా నమ్మాలి అనే మాట మాత్రం మీరు మర్చిపోవద్దు.
అంటే ఇక్కడ నమ్మకం, బేసికల్గా నమ్మకాన్ని చూడండి. ఈ లోకంలో ఎంతమంది అయినా నీకు ఆప్తులు ఉండొచ్చు, ఎంతమంది అయినా స్నేహితులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికంటే నీ భార్య మాత్రమే నీకెక్కువ అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మీరిద్దరూ ఒకరిపై ఒకరు నమ్మినప్పుడు మీ జీవితంలో సమస్యలు ఉండవు. ఎలా ఉండమంటారా? నమ్మకం ఉన్న చోట నెమ్మది ఉంటుంది, నెమ్మది ఉన్న చోట ఆనందం ఉంటుంది, ఆనందం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది. ఆలోచించారా? నెమ్మది లేని చోట ఆందోళన ఉంటుంది, ఆందోళన లేని చోట అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉన్న చోట అప్పులు మాత్రమే మిగులుతుంది. మీరు ఒకరిని ఒకరు నమ్మలేదు కాబట్టే మూడో వ్యక్తి మీ మధ్యలోనికి వచ్చాడు. మీ నమ్మకంలో లోపాలు ఉన్నాయి కాబట్టే మూడో వ్యక్తి మీ మధ్యలోనికి వచ్చాడు అనే మాట నేను ఖచ్చితంగా చెప్పను. జ్ఞాపకమైందా? పరస్పరం నమ్మకం. ఇప్పుడు ఈ ఇద్దరు ఏకమై యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. పిల్లరా, ఈ మాటలను మీరు ఆలోచించగలుగుతున్నారా? ఈ మాటలు మీరు వినగలుగుతున్నారా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో మీ జీవితంలో ఉన్న పరిస్థితులకు పరిష్కారాన్ని ఆలోచిస్తున్నాం. వీధిని పడిన సంసారాలను చక్కబెట్టడానికి బైబిల్లో ఉన్న పరిష్కారాలు మీతో చెబుతున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఆలోచన చేయండి. దేవుని లేఖనం మాట్లాడుతున్న మాట, భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి, వీళ్ళిద్దరూ దేవుని నమ్మాలి. అప్పుడు ఆ కుటుంబం, ఆ వివాహపు ఆనందం చివరి రోజు దాకా నడుస్తుంది. అలా కాకుండా ఈ లోకంలో ఉన్న పరిస్థితులను ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకటి, మనుష్యుల్ని నమ్మడం. మీకు తెలుసా? దేవుని లేఖనంలో ఇర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఓ అద్భుతమైనటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుడకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచుచు అబద్ధములాడుతూ తన నాలుకకు అభ్యాసము చేసి ఉన్నాడు. ఎదుటి వారిని తప్పులు పట్టవలడని ప్రయాసపడుదురు. మీకు అర్థమైందా? మనుషులను నమ్మట్లేదు. ఎవరిని నమ్మద్దు. ఎవడైనా కానీ నీ భార్య కంటే గొప్పవాడేం కాదు, ఎవడైనా కానీ నీ భర్త కంటే గొప్పవాడు కాదు. చాలాసార్లు ఈ కుటుంబాలలో అల్లరికి సమస్యలకి మూలం ఏంటంటే మూడో వ్యక్తి. చాలా కుటుంబాల్లో ఆ కుటుంబాలు విడిపోవడానికి వాళ్ళెత్తైనా కారణం, వీళ్ళెత్తైనా కారణం, వాళ్ళ తమ్ముడైనా కారణం, వీళ్ళు తమ్ముడైనా కారణం. అంటే ఈ కుటుంబస్తులలో ఎవరో ఒకరు మాట వినడం వలన చాలా కుటుంబాలు విడిపోతాయి. కానీ సమస్యలలో మూడో వ్యక్తిని తెచ్చుకోవద్దు అని మాత్రమే మీతో చెప్తున్నాను. మనుషుల్ని నమ్మి విడిపోయిన కుటుంబాలు ఈ సమాజంలో ఎన్ని లేవండి? ఎంతమంది వీధిని పడ్డారో మీకు తెలియదా? ఇంకా మనుషుల్ని నమ్మి మోసపోవద్దు అనే మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి మనుష్యుడు తంత్రగొట్టి తన సహోదరిని కొంప ముంచును. మీరు చూస్తున్నట్లయితే బైబిల్ అంటుంది, స్నేహితుడు కోరి గాయము చేయను, పగవాడు ముద్దులు పెట్టినట్టు. ఈ రోజున ఇలాంటి మాటలు మీరు వింటుంటే, పక్కవాడు ఏదో చెప్పాడను, పక్క ఆమె ఏదో చెప్పిందను అనుమానాన్ని పెంచుకుని అవమానపరుస్తున్న జీవితాలను మీరు చూస్తున్నారు. శ్రేష్టమైన కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. జ్ఞాపకం చేసుకోండి, నమ్మకం చాలా ప్రాముఖ్యమైనది. మీ స్నేహితులను నమ్మండి, కానీ నీ భార్య కంటే ఎక్కువ కాదు. నీ బంధువులను నమ్మండి, నీ భర్త కంటే ఎక్కువ కాదు. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏ మనుష్యులనైనా మీరు నమ్మచ్చు, వినొచ్చు, కానీ వాళ్ళు నీ భర్త కంటే ఎక్కువ కాదు, నీ భార్య కంటే ఎక్కువ కాదు అనే మాటను మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. ఈ ప్రపంచంలో నీకో మంచి ఆలోచన చెప్పగలిగిన సలహాదారుడు ఎవరు అంటే నీ భార్య మాత్రమే. నీకో మంచి ఆదరణ చూపగలిగిన ఆశ్రయం ఎవరు అంటే నీ భర్త మాత్రమే. ఆలోచన చేయండి, భార్యాభర్తలు ఒకరి మధ్య ఒకరికున్న ఆ సంబంధాన్ని, అభినవ బంధాన్ని మీరు అర్థం చేసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఈ లోకంలో ఉన్న మనుష్యులను కాదు. రెండవది, చాలా మంది జీవితంలో చూస్తాం, తమ మనస్సును నమ్ముకున్న వాళ్ళు. ప్రియులారా, మీకు మాట చెప్పున 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో 26వ వచనాన్ని చూస్తున్నట్లయితే అక్కడ మాట రాయబడిందండి. అద్భుతమైన మాట ఏముందంటే, తన మనస్సును నమ్ముకున్నవాడు పాడైపోవును అనే మాటను చూస్తున్నాం. అదే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయం
8వ వచనంలో ఓ చక్కని మాటను మీరు చూస్తున్నట్లయితే తన మనస్సును అదుపు చేసుకొనలేనివాడు, తన మనస్సును అదుపు చేసుకొనలేనివాడు అంతే. అంటే ప్రాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అదుపు చేసుకోలేనుడు పరిస్థితి కూడా అంతే. అంటే తన మనస్సును నమ్మి వాడు పరిగెడుతున్నాడు. మీకు తెలుసా, తన మనస్సును నమ్మిన వాడు పాడైపోతాడు అనే మాట లేఖనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క లేఖనంలో ఆలోచన చూడగలిగితే ఆ వాక్యపు యొక్క సందేశం సారాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనస్సు మోసపోయినదై వాడిని తప్పు దారిని తీసుకుని పోవచ్చున్నది. నా చేతిలో అబద్ధం ఉన్నది కదా అనుకున్నట్టుకు బుద్ధి చాలదు. చాలామంది తమ మనస్సును నమ్ముకుని కుటుంబాన్ని కూలదోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తమ మనస్సు పైన ఆధారపడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న మీకు దేవుని మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మనుషుల్ని నమ్మకండి, మీ మనస్సును నమ్మకండి. ఇంకా అత్యంత ప్రమాదకరమైన నమ్మకం ఏంటంటే ధనం. నిజమే, ఈనాడు సమాజంలో చాలా సమస్యలకు మూలం ధనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ లేఖనాన్ని ఆలోచన చేస్తే ఈ రోజున అనేక కుటుంబాలలో కలహాలకు కారణం ఏంటంటే ధనం కాదంటారా? మనం సృష్టించుకున్న ధనమే మనల్ని విడదీస్తుంది. మనం తయారు చేసిన మన సౌలభ్యం కొరకు మనం తయారు చేసుకున్న ఈ రంగు కాగితాలే మన బంధాలను ముక్కలుగా చేస్తున్నాయి, మన కుటుంబాలను విభాగాలుగా విభజించి పాలిస్తున్నాయి. ప్రియులారా, ఆలోచన చేయండి, ధనాన్ని నమ్మకండి. ఈ లోకంలో మీరు మనుషుల్ని నమ్మొద్దు, ఈ లోకంలో మీ మనస్సును నమ్మొద్దు, ఈ లోకంలో ధనాన్ని నమ్మొద్దు. ఎవరిని నమ్మాలి? భార్య భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి, వీళ్ళిద్దరూ దేవుని నమ్మాలి. అది మాత్రమే ఖచ్చితమైన కుటుంబం అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇలాంటి జీవితంలో ఓ అద్భుతమైన జీవనాన్ని మాదిరిగా చూపించిన ఓ కుటుంబాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. అదేనండి ఆది కాండంలో ఉన్న ఓ మధురమైన కుటుంబం రెబెకా ఇస్సాకు. ఇస్సాకు రిబ్కాల యొక్క జీవితాన్ని మీరు చూస్తున్నట్లయితే, వాళ్ళ జీవన శైలి మీరు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. తన తండ్రి ఆలోచన చేశాడు, ఇస్సాకుకి వివాహం చేయాలి. ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. అయితే ఇస్సాకు తన తండ్రిని గౌరవించాడు. తన తండ్రిని గౌరవించి తీసుకొచ్చిన రిబ్కా ఎలా ఉంది అనే మాటను ఆలోచన చేయలేదు కానీ, ఎటువంటిది అని ఆలోచన చేయలేదు కానీ, తన తండ్రి యొక్క ఇష్టం మేరకు, తన తండ్రి యొక్క ఆలోచన మేరకు ఇదిగో రిబ్కాను అతడు పాణిగ్రహము చేసెను అనే మాటను చూస్తాం. వారు జతపరచబడిన తర్వాత ఆ కుటుంబంలో ఏం జరిగిందో మీకు తెలుసా? తల్లిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న ఇస్సాకు రెబెకా యొక్క ప్రేమ చేత ఆదరణ పొందినని చూస్తున్నాం. ఆయన ఆనందించను అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, వారిద్దరి మధ్య ఎంత నమ్మకమో మీరు చూడొచ్చు. ఇస్సాకు రెబెకాను నమ్ముతున్నాడు, రెబెకా ఇస్సాకును నమ్ముతుంది. మరి సమయంలో వారిద్దరి నమ్మకం జీవనం సాగిస్తున్నప్పుడు కలిగిన పరిణామం ఏంటో తెలుసా? వాళ్ళకి 20 సంవత్సరాలు పిల్లలు లేరు. వాళ్ళకి 20 సంవత్సరాలు పిల్లలు లేరు. కానీ పిల్లలు లేరన్న సంగతి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఆలోచన లేదా? ఉంది. కానీ వాళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళు చూసుకోవడం లేదు. వాళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఆనందంగా జీవిస్తున్నారు. ఒకరిని ఒకరు నిందించుకోవడం మానేస్తారు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ రెబెకా ఇలా అందమా, ఏమండి మనకు పిల్లలు ఏంటండి, మీరే నాకు పిల్లవాడితో సమానం అందేమో. ఒకవేళ రెబెకా బాధపడుతుంటే ఇస్సాకు ఇలా ఊరడించడం, ఏమై ఎందుకు బాధపడుతున్నావు, నేను నీకు లేనా, నువ్వు నాకు లేవా అని ఒకరిని ఒకరు ఊరడించుకుంటూ జీవనాన్ని సాగించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 20 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా వాళ్ళ జీవితంలో ఎప్పుడు దుఃఖపడినట్టుగా మనం చూడం. వాళ్ళు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకుని, ఒకరితో ఒకరు ముందుకు నడవడాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేకమైన పరిశీలించుకోమని దేవుని లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి నమ్మకత్వం. ప్రియులారా, ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఆ ఇస్సాకు యొక్క జీవితం కాలంతో పాటు ఎదురుకి నడుస్తున్నప్పుడు 25వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇద్దరు కలిసి పిల్లల కొరకు ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, వాళ్ళ అవసరతను తీర్చినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, లోపాలు చూసుకుంటే కలహాలు పెరుగుతాయి,
బలాలు చూసుకుంటే బాధ్యత వస్తుంది. ఆ కుటుంబం ఆనందభరితమవుతుంది. ఇక రెండవది, కుటుంబంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రేమ, పరస్పరం సత్సంబంధం. చూడండి, ఆదికాండంలో 2వ అధ్యాయంలో 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి. కుటుంబంలో రెండవది కావాల్సింది ఏంటంటే పరస్పరం సత్సంబంధం. పరస్పరం సత్సంబంధం అంటే ఒకరిని ఒకరు ప్రేమించి గౌరవించడం. అంటే భార్య భర్తను గౌరవించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇది సత్సంబంధం. ప్రేమ అనేది అందం చుట్టూ తిరుగుతుందండి. మీకు తెలుసా, ఈ లోకం అంతా అందం చుట్టూ తిరుగుతుంది. మీరు చూడొచ్చు, అందాన్ని బట్టే లోకంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మీరు ఆలోచన చేయండి. అందం కాలంతో పాటు కరిగిపోతుంటుందండి. అందం కాలంతో పాటు కరిగిపోతుందండి. మీరు చూడండి, 20 సంవత్సరాల్లో పెళ్ళైనప్పుడు మీ భార్య చాలా అందంగా కనపడింది. ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంది, ఆమెకున్న అందం ఉందా? 40 సంవత్సరాలు అయితే ఈ అందం ఉంటుందా? 60 సంవత్సరాలు అయితే ఈ అందం ఉంటుందా? అంటే 20లో వచ్చిన అందం 60లో లేదు, కానీ 20లో వచ్చిన భార్య 80లో కూడా ఉంటుంది. అంటే అందాన్ని ప్రేమించడం మానేసి భార్యను ప్రేమించడం నేర్చుకోండి. ప్రియులారా, మీరు చూడండి, నీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం విషయంలో కూడా అంతే. అతడు నీ అందాన్ని ప్రేమించి నువ్వు అతని బలానికి గౌరవిస్తే తొందరలోనే మీ కుటుంబం విడిపోద్దని చెప్పొచ్చు. కానీ అందం శాశ్వతమైనది కాదు, బలం కూడా శాశ్వతమైనది కాదు. మీరు చూడండి, మీరు మ్యారేజ్ అయినప్పుడు మీ భర్త ఒక 25 సంవత్సరాల వయసులో 50 కేజీల మూటను అవలీలుగా ఎత్తుకున్నాడు. మీ ఆయన గారికి ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, ఆయన 25 కేజీల మూట కూడా లేవదీయలేడు. అంటే అతనిలో ఉన్న బలం తగ్గింది, మీలో ఉన్న అందం పోయింది. ఇప్పుడు అందం పోయినా బలం పోయినా భార్యాభర్తలుగా మీరు మిగిలే ఉన్నారు. దీనినే పరస్పరం సత్సంబంధం అనే మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వివాహంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రెండవది పరస్పరం సత్సంబంధం. అంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక మూడో విషయానికి మనం వస్తే పరస్పరం సర్దుబాటు. వివాహ వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యమైనది ఒకరితో ఒకరు సర్దుబాటు. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒకరితో ఒకరు సర్దుబాటు. ఎందుకంటే అమ్మాయి ఎక్కడో పుట్టింది, అబ్బాయి ఎక్కడో పుట్టారు. వీళ్ళిద్దరికీ వేరు వేరు అలవాట్లు ఉన్నాయి, వీళ్ళిద్దరికీ వేరు వేరు ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరిని వివాహం అనే ఒక వేదికకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఇష్టాలు సొంతవి కాదు, ఒకరి ఇష్టం కోసం ఒకరు బ్రతకడంలో ఉన్న ఆనందం, ఒకరిని గెలిపించడానికి ఒకరు పడుతున్న ప్రయాసలో ఉన్నటువంటి సంతోషం మరెక్కడా ఉండదు. ఈ రోజున సర్దుకోవడం చేతకాని కుటుంబాలు సంతలా వీధిలో పడ్డాయి. సర్దుకోవడం చేతకాని కుటుంబాలు సంతలా వీధిలో పడ్డాయి. ఈ రోజున మీ జీవితాల్లో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకరితో ఒకరు సర్దుకోవాలి, భార్యతో భర్త సర్దుకోవాలి, వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులతో సర్దుకోవాలి, వాళ్ళందరూ ఆ కుటుంబస్తులతో సర్దుకోవాలి అనే మాట చూపిస్తున్నారు. ప్రియులారా, ఇప్పటిదాకా మీరు ఆలోచన చేస్తారు కదా, వివాహ వ్యవస్థలో ఒకటి నమ్మకత్వం, రెండవది సత్సంబంధం, మూడవది సర్దుబాటు. ఈ మూడు కలిగి ఉన్న ఆ కుటుంబం నిరంతరం దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటుంది, ఆశీర్వదించబడుతుంది. కనుక ఈ యొక్క సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న నువ్వు, నీ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా గాడి తప్పిందో ఒకసారి ఆలోచించు. నీ భర్తను నమ్మలేక నీవు విడిపోయి ఉన్నావేమో, లేక నీ భర్తతో సరైన సంబంధాన్ని కలిగి ఉండలేక నువ్వు విడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో, లేక నీ అత్త మామలతో సర్దుకోవడం చేతకాక నువ్వు విడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో. అయితే ఈ రోజున ఈ మాటలను ఆలకించి నీ సమస్యలకు ఓ శ్రేష్టమైన పరిష్కారాన్ని వెతకమని చెబుతున్నాను. దేవుని లేఖనం మాట్లాడుతుంది, నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోగలిగిన ఒకే ఒక దారి, నీ కుటుంబాన్ని సరిచేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్ని సమస్యలను అధిగమించి కోర్టులకు వెళ్ళడం మానండి, ఇదిగో సంఘాలకు దగ్గరికి తిరగడం మానండి, మీరు ప్రభువు దగ్గరికి రండి. ఆయన మిమ్మలను ఒక కుటుంబంగా కట్టగలడు. మీరు పోగొట్టుకున్న ఆ మాధుర్యాన్ని మీకు ఇవ్వగలడు, మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వగలడు.
ఆయన మాత్రమే మీ శాపమును ఆశీర్వాదముగా మార్చగలిగిన మహోన్నతుడు. మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగిన ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచి మీ జీవితంలో ధన్యతను పొందండి. ప్రియులారా, మరిన్ని ప్రాముఖ్యమైన విషయాల కొరకు క్రమము తప్పక వాక్యాన్ని ధ్యానం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహిమగల దేవ, కృపగల రక్షకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన నీ మాటలను ఆలకించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన, సమాజంలో అనేకమైన సమస్యలను మేము చూస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నిటినీ అధిగమించగలిగిన ఒకే ఒక మార్గం నీవేనని, నీ వాక్యమేనని ప్రజలు గ్రహించి నీ వైపుకు తిరిగినప్పుడు వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ చీకటిని తొలగించి, వారి మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించి, వారికి ఐక్యతను కలిగించి కుటుంబాలను కట్టి మహిమ పొందమని ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మరిన్ని వివరాల కొరకు ఆదరించి ఆనందపరిచినట్లయితే మీ సంతోషాన్ని మాతో పంచుకోండి. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉన్నాం. మా అడ్రస్ కల్వరి క్రీస్తు ప్రేమాలయం, రామన్నపాలెం, పెనుగొండ మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన జరుగుతుంది. రండి. మీ మనసుకు నెమ్మది, దేహమునకు ఆరోగ్యం, ఆత్మకు రక్షణ, కుటుంబమునకు క్షేమము కలిగించు బలమైన సందేశాలు విని సంతోషించండి. మరియు ప్రతి మంగళవారం రాత్రి 7:30 గంటలకు కవిత్వం పార్టీ మీద జరుగుతున్న యూత్ సహవాసానికి ఆహ్వానిస్తున్నాం. రండి. అనేక మంది ఆనందిస్తున్న ఈ సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. అలాగే నిడదవోలు మండలంలో D30 ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు జరిగే సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. ఈ వాక్యము మీ కన్నీటిని తుడుస్తుంది. రండి. మీ దుఃఖ దినములు సమాప్తమగును. మరియు మా సెల్ నంబర్ 9989034379. మరి ఇక ఆలస్యం ఎందుకు? మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.